శ్రీరామ్ అందరికీ ఐదుగురు మహారథులను ఓకేనా, ఐదుగురు మహారథులను భర్తగా కలిగినటువంటి ఒక స్త్రీని ద్రౌపదిని దుశ్శాసనుడు తన జుట్టు పట్టుకొని లాక్కొని తీసుకొస్తున్నప్పుడు ఆ ఐదుగురు మహారథులు ఏమీ చేయలేకపోయారు. ఏమీ చేయలేకపోయారు. అంటే యుద్ధంలో సాక్షాత్తు దేవతలను కూడా ఓడించగలిగినటువంటి అర్జునుడు, పెద్ద పెద్ద కొండలను కూడా పిండి చేయగలిగినటువంటి భీముడు, గొప్ప గొప్ప యోధులైనటువంటి ధర్మరాజు, నకుల సహదేవులు, వీళ్ళు ఐదుగురు మహారథులైండి కూడా ఆమె నిస్సహాయతను లేకుంటే ఆమె ఆ దీన పరిస్థితిలో తనకి ఏ రకమైనటువంటి సహాయాన్ని చేయలేకపోయారు అనమాట. వాళ్ళందరినీ పక్కన పెడితే గంగాపుత్రుడు భీష్ముడు ఓకేనా, సాక్షాత్తు పరశురాముడి శిష్యుడు అనమాట. పరశురాముడి శిష్యుడు అంటే ఏంటి, ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు వాటన్నిటిని ఎదిరించాలి. అలాంటి భీష్ముడు కూడా ఏమీ చేయకుండా మౌనం వహించాడు. ద్రోణాచార్యుడు అన్ని రకాలైనటువంటి విద్యలు తెలిసినటువంటి ద్రోణాచార్యుడు ఓకేనా, వాళ్ళ శిష్యుల యొక్క భార్యని అలా చేస్తున్నప్పుడు తను ఏమీ చేయలేకపోయాడు అనమాట. వాళ్ళలో ఒకరు ప్రియ శిష్యుడు కూడా అర్జునుడు. దాని తర్వాత అశ్వత్థామ ఏంటి, సాక్షాత్తు శివుని యొక్క ఒక అంశం అనమాట. అలాంటి అశ్వత్థామ కూడా ఏమీ చేయకుండా అయితే ఉన్నాడు అనమాట. కర్ణుడు ఎవరు, వాళ్ళందరికీ అంటే అన్నదమ్ముడే, కానీ ఆ విషయం తెలియకపోయినా కానీ సాక్షాత్తు సూర్యదేవుని వరప్రసాదం. అలాంటి కర్ణుడు ఆపడం మానేసేసి ఇంకా దుశ్శాసనుడిని ప్రోత్సహించాడు అనమాట. దాసి అయినటువంటి ఈ స్త్రీ 5 మంది భర్తలతో సంబంధం కలిగినటువంటి ఇలాంటి స్త్రీ వేశ్యయే. ఇలాంటి ఆమె వస్త్రం ధరించి ఉన్నా ధరించకున్నా ఋతుస్రావి అయినా ఎటువంటి భేదం లేదు, ఆమె జుట్టు పట్టుకొని లాక్కోరా అన్నట్లుగా చెప్పినటువంటి కర్ణుడు. ఇలాంటి గొప్ప గొప్ప మహారాజులు అందరూ ఉన్న అలాంటి ఒక సభలో ఒక స్త్రీకి అంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఇక ఎవరు లేనప్పుడు ఎవరు దిక్కు, ఆ దేవుడే దిక్కు అనమాట. సో ఆ దేవుడే శ్రీకృష్ణుడే వచ్చి అంటే అదృశ్య రూపంలో వచ్చి ద్రౌపదికి అయితే సహాయం చేసిన తర్వాత ఆ దుశ్శాసనుడు అయితే బాగా అంటే అలిసిపోయేసేసి ఆగిపోతాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆమె అలాగే ఉంటుంది. దాని తర్వాత ఆమె అప్పుడు కూడా అంటే ధర్మం కోసం అడుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ధర్మరాజు తనని తాను ఓడిపోయిన తర్వాత నన్ను పందెంగా ఒడ్డి ఆ అధికారాన్ని కూడా పోగొట్టుకున్నట్లే కదా అన్నట్లుగా ఆమె సభలో ఉండే వాళ్ళందరినీ అడుగుతూ ఉంటది. సో అప్పటికి ఎవరో సమాధానం చెప్పకుండా ఉంటారనమాట. ఒక వికర్ణుడు మాత్రం ఎదిరిస్తాడు, చెప్తాడు. కానీ వికర్ణుడి మాట ఎవరు వినరనమాట. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే ఇంకా విదురుడు కూడా చెప్తాడు, ఇలా ధర్మరాజు ఓడిపోయాడు, తనకి ఎటువంటి ఆ అధికారము లేదు అన్నట్లుగా ధర్మరాజు కూడా చెప్తాడు అనమాట. కానీ ఎవరు వినరు అనమాట. దాని తర్వాత ఇక్కడ ఇంకొక తమాషా విషయం ఏంటంటే మళ్ళీ కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చి ఏం చెప్తాడు అని అంటే దుశ్శాసనుని యొక్క దాసి అయినటువంటి ఈ ద్రౌపదిని లాక్కొని మళ్ళీ ఇంట్లోకి అంటే రూమ్లోకి గదిలోకి తీసుకెళ్ళా అన్నట్టుగా మళ్ళీ దుశ్శాసనుడికి చెప్తాడు అనమాట. మళ్ళీ దుశ్శాసనుడు వచ్చి తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకా అందరూ మళ్ళీ దుశ్శాసనుడు అయితే తిడతారనమాట. అంతా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే భీముడు దుశ్శాసనుని ఛాతీని చీల్చి తన రక్తం తాగుతాను అన్నట్లుగా అయితే ప్రతిజ్ఞ కూడా చేస్తాడనమాట. దాని తర్వాత ఏమవుతుందనంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే భీముడు అంత కోపంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దుర్యోధనుడు కర్ణుడు సాయి చూసి నవ్వుతూ తన ఎడమ తొడని ఇలా చూపిస్తాడనమాట. సో అది చూడంగానే ఎలా అంటే ఇక్కడ 2 మీనింగ్స్ వస్తాయి అన్నమాట. కొన్ని సీరియల్స్లో ఎలా మెన్షన్ చేస్తున్నారు అని అంటే అలా ఎడమ తొడ మీద కూర్చుని అంటే ఎడమ సైడ్ ఉండేటోళ్ళు అమ్మాయిలు అంటే వాళ్ళ వైఫ్లు అన్నట్లుగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ద్రౌపదిని ఉద్దేశించి అన్నట్లయితే అది చాలా పాపం అవుతుంది. ఒకవేళ భీముడిని ఉద్దేశించి అంటే నువ్వు ఒక నపుంసకుడివి లేకుంటే ఒక అమ్మాయి లాంటి వాడివి అన్నట్లుగా భీముడిని కూడా అనుండొచ్చు కదా. సో వాటి వల్లనో మరి వీటన్నిటి వల్ల భీముడికి అయితే చాలా కోపం వస్తుంది. భీముడు ఇంకా అంటే చాలా కోపం అయితే వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఆ కోపాన్ని అంతటిని అంచుకొని అయితే ఉంటాడు. సో ఇలా అన్ని వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి, ఇలా అవుతూ ఉంటది అనమాట. దాని తర్వాత ఏం చేస్తారనంటే కుంతీదేవి దాని తర్వాత ఎవరంటే గాంధారి వీళ్ళందరూ వచ్చి కూడా చెప్తారనమాట ఎవరికి ధృతరాష్ట్రునికి. ఇవన్నీ చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుని కూడా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె గొప్ప పతివ్రత కదా, నిప్పు నుంచి బయటకు వచ్చిన ఆమె కోప్పడితే ఎలా అవుతుందంటే అంటే ఇంకా వేరే విషయాలు అయితే జరుగుతాయి. దాని తర్వాత తనకి భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే పాండుపుత్రులు వాళ్ళ 5గురు చాలా బలవంతులు. వాళ్ళ 5గురిని ఓడించేటువంటి సామర్థ్యం వీళ్ళెవరికి లేదనమాట. ఎందుకంటే మెయిన్ అర్జునుని ఓడించే సామర్థ్యం అయితే వీళ్ళెవరికి లేదు కదా. సో అందుకని ధృతరాష్ట్రుని కూడా భయం వేస్తుంది అనమాట. ప్లస్ వాళ్ళ తమ్ముడు కొడుకులే కదా. సో ధృతరాష్ట్రుడు వచ్చేసేసి దాన్ని అంతటిని ఆపేస్తాడు. ఆపేసేసి నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకో అన్నట్లుగా అయితే అడుగుతాడు అనమాట. అప్పుడు ఏం చేస్తుందనంటే ద్రౌపది ధర్మరాజుని విడుదల చేయాల్సిందిగా అయితే కోరుతుంది అనమాట. ధర్మరాజుని అయితే విడుదల చేసేస్తారు. అంటే దాస్యం నుంచి విడుదల చేసేస్తారు. దాని తర్వాత నీకు ఇంకో కోరిక కూడా ఉంది, మళ్ళీ కూడా కోరుకో, ఇంకేం కావాలంటే మిగతా 4 కూడా విడుదల చేయమని అయితే అడుగుతుంది అనమాట. అలా 5 అయితే విడుదలైపోతారు. విడుదలైపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకొక కోరిక కూడా కోరుకొని అయితే అడుగుతాడు. కానీ ఇంకా ద్రౌపది నాకు ఇది చాలు, ఈ 5 కోరికలే చాలు అన్నట్లుగా చెప్తాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ధృతరాష్ట్రుడు మీ రాజ్యాన్ని కూడా మీకే ఇచ్చేస్తున్నాను, దాన్ని కూడా మీరే తీసుకోండి, మీ రాజ్యానికి వెళ్ళి మీరు పరిపాలించుకోండి అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. ఓకేనా, చూడండి అంత దారుణం జరిగినంత వరకు ధృతరాష్ట్రుడు కూడా మౌనం పాటించాడు. ఏమీ చెప్పలేదన్నమాట. వాళ్ళ కొడుకులే అంత దారుణం చేస్తున్నా కానీ ఏమీ చెప్పలా.
అంతా అయిపోయిన తర్వాత ఇంతవరకు వచ్చేసిన తర్వాత ఎక్కడ ఆ 5 వీళ్ళందరిని చంపేస్తారనే భయంతోనూ, ఇదంతా చేసిందైతే భయంతోనే అనమాట. అదంతా రాసుంది భయంతోనే. సో, అప్పుడు మాత్రం ఏదో చేసినట్లుగా అయితే నటిస్తాడనమాట. వచ్చి ఆమెకి 5 వరాలు ఇచ్చినట్లుగా చేస్తాడు. ఆమె అలాంటి దీనస్థితిలో కూడా వాళ్ళ భర్తల గురించి ఆలోచిస్తదనమాట. ఆమె చాలా బాగా అర్థం చేసుకుంటది. వాళ్ళ భర్తలు అంటే ఎలా అంటే మాటకి ఇంక కట్టుబడి ఉండాలి కదా! ఇంక దాస్యం ఓడిపోయారు అనంటే ఇంక దాసులే కదా! సో, వాళ్ళంక అలాగే ఉండిపోవాలన్న ఆ విషయాన్ని ఆమె అర్థం చేసుకొని వాళ్ళందరిని విడుదల చేయాలన్నట్లు కూడా చెప్తదనమాట. ఇక్కడ తమాషా ఏంటంటే వాళ్ళందరూ విడుదలైపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకైతే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడేమవుతుంది అనంటే మళ్ళీ దుర్యోధనుడొచ్చి ధృతరాష్ట్రుడిని అడుగుతాడనమాట. ఒకవేళ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఒక సమయం కోసం అయితే చూస్తారు. లేకుంటే వాళ్ళ సైన్యాన్ని పెంచుకొని వాళ్ళు మళ్ళీ ఇక్కడికి నా దగ్గరికైతే యుద్ధానికైతే వస్తారు అన్నట్లుగా మళ్ళీ ఏం చేస్తాడంటే ధృతరాష్ట్రుడిని మళ్ళీ మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఇంకొక ఆట ఆడమని రమ్మని పిలవండి వాళ్ళని. ఈసారి ఏంటి అనంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 13 సంవత్సరాలు వనవాసంలో ఉండాలి. 1 సంవత్సరం అజ్ఞాతంగా ఉండాలి. ఆ ఒక్క సంవత్సరం అజ్ఞాతంగా ఉన్నప్పుడు వేరెవరైనా వాళ్ళని గాని గుర్తిస్తే మళ్ళీ ఈ 14 సంవత్సరాలు మళ్ళీ చేయాలి అన్నట్లుగా అయితే ఈ ఒక్క నిబంధనతో వాళ్ళందరితో మేము మళ్ళీ జోదం ఆడతాం. లేదనంటే వాళ్ళందరూ మళ్ళీ యుద్ధం చేయడానికి వస్తారు అన్నట్లుగా అయితే మళ్ళీ చెప్తారనమాట ఎవరు దుర్యోధనుడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ వాళ్ళు ఆ సొగం వరకు అయితే వెళ్ళిపోయి ఉంటారనమాట. మళ్ళీ ఒక దాసుని పంపించి వాళ్ళ దగ్గరికి వాళ్ళ 5గురికి అయితే చెప్తాడనమాట. దాసుడో మరి విదురుడో ఎవరో ఒకరైతే వెళ్తారనమాట. వెళ్ళి మళ్ళీ వాళ్ళ 5గురు చెప్పంగానే ఇక్కడ మళ్ళీ ధర్మరాజు చేసేది ఏంటంటే ఇలా వాళ్ళు అంటే ఇక్కడేంటి రాజాజ్ఞ. ఎవరు వాళ్ళ పెద్ద తండ్రి రాజాజ్ఞ కదా! సో, ఖచ్చితంగా రావాలి. ఎలా అయితే రాసి పెట్టి ఉంటదో అలాగే జరగనివ్వు అన్నట్లుగా నేను ఇంతవరకు వచ్చింది ఇంకేముందులే అన్నట్లుగా మళ్ళీ ధర్మరాజు ఏం చేస్తాడంటే మళ్ళీ గూడా వస్తాడు. ఓకేనా. మళ్ళీ 5 తమ్ముల్ని అదే 4 తమ్ముల్ని దాని తర్వాత ద్రౌపదిని తీసుకొని మళ్ళీ గూడా వస్తాడనమాట. మళ్ళీ గూడా ఆడతారు. ఓకేనా. ఈసారి శకుని అయితే ఆడతారనమాట. మళ్ళీ గూడా ఆడతారు. మళ్ళీ గూడా ఓడిపోతారు. ఓకేనా. సో, మళ్ళీ గూడా ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారనంటే మళ్ళీ ఇది గూడా చెప్తారనమాట. వాళ్ళ నిబంధన ప్రకారం ఏంటంటే 13 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. సో, ఈ ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసంలో గాని మళ్ళీ దొరికితే మళ్ళీ తిరిగి మళ్ళీ 13 సంవత్సరాల వనవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలన్నట్లయితే ఇయన్నీ అయితే మళ్ళీ నిబంధనలయితే వస్తాయి. నాకిదే ఒకటి అర్థం కాలేదు. ఆల్రెడీ ఇంత ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలిస్తే మళ్ళీ ఎందుకొచ్చారు? రాజాజ్ఞ అన్నట్లుగా అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ధర్మరాజు ఎవరు? ఏకఛత్రాధిపతి. ఓకేనా. ఒక ఏకఛత్రాధిపతి ఇలా ఎందుకు మళ్ళీ వచ్చాడో నాకైతే అర్థం కాలేదన్నమాట. ఇంకా ఉండుండొచ్చు. అలా అంటే వాళ్ళ పెద్ద తండ్రి ఆజ్ఞ చెప్పాడు కాబట్టి వచ్చారు. మరి అది వాళ్ళకే తెలియాలి ఇంకా. మళ్ళీ అయితే వస్తారు. మళ్ళీ కూడా ఓడిపోతారనమాట. మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఏమవుతదనంటే ఈసారి అరణ్యవాసం అనమాట. సో, దాని తర్వాత అందరూ నార చీరలు ఓకేనా. అంటే వాళ్ళ బట్టలన్నీ మార్చేసేసి మామూలు నార చీరలు ఉంటాయి చూడండి. ఆటన్నిటినైతే ధరించేసేసేసి వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడే చెప్తారనమాట. మళ్ళీ తిరిగి గాని వచ్చాము అనంటే మేము యుద్ధం చేయడానికే వస్తాము. ఈసారి మాత్రం మీ కొడుకులకి ఎవరెవరు ఆ కౌరవులు ప్లస్ ఇంక్లూడింగ్ కర్ణుడు కూడా. ఇక్కడ ఏం చేస్తాడంటే 100 మంది మీ కొడుకులకి అంటే అంటే ఎలా అంటే వాళ్ళందరిని చంపేది మేమే అన్నట్లుగా చెప్పంగానే అప్పుడు అర్జునుడు చెప్తాడనమాట. 100 మంది కాదు 101 మంది. ఆ 101 మందిలో కర్ణుడు కూడా ఉన్నాడు అన్నట్లుగా చెప్పి వాళ్ళందరిని చెప్పేసేసి మిమ్మల్ని అందరిని చంపడానికి మేము మళ్ళీ తిరిగి వస్తాం అన్నట్లుగా వాళ్ళు చెప్పేసేసి వాళ్ళు మళ్ళీ అరణ్యాలకైతే వెళ్ళిపోతారనమాట. సో, ఇంతటితో అయితే మనకి సభాపర్వం అయితే కంప్లీట్ అయింది. సో, ఇప్పటి వరకు మనం ఆది సభాపర్వాలను అయితే చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే వనపర్వం. దాని తర్వాత ఇంకా మళ్ళీ వేరే వేరే అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో, వనపర్వంలో ఆ 13 సంవత్సరాల గురించి ఉంటది. దాని తర్వాత విరాట పర్వంలో అజ్ఞాతవాసం గురించి అయితే ఉంటది. సో, నేను ఆ వనపర్వం మొత్తం వాళ్ళు ఏమేమి కష్టాలు పడ్డారో అవన్నీ చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడే అర్జునుడు తన శక్తి సామర్థ్యాలని ఎలా అంటే తను అప్పటికే చాలా గొప్ప యోధుడు. దాని తర్వాత ఈ వనపర్వం అవ్వంగానే తన శక్తి సామర్థ్యాలు ఎలా పెరుగుతాయి అనంటే అంత గొప్ప యోధుడైతే అయిపోతాడనమాట. అన్ని రకాలైనటువంటి అస్త్రాలని అక్కడే పొందుతాడు. సో, నేను ఆ డీటెయిల్స్ అన్నిటిని మీకు నేను నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అయితే చెప్పుకుంటూ వస్తాను. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో, ఇక్కడ వరకు వచ్చిన దాంట్లో ఓకేనా. ఇక్కడొచ్చేసేసి ఫస్ట్ దుర్యోధనుడు ఈ ప్లాన్స్ అన్నీ వేసిన తర్వాత ధర్మరాజునైతే పిలిచాడు. పిలవంగానే ధర్మరాజు రాను అంటాడు. దాని తర్వాత ఈళ్ళన్నీ చెప్తూ ఉంటాడు. వీళ్ళ జూదం ఆడకూడదు అంటాడు. కానీ వచ్చి ఆడుతాడనమాట. ఇక్కడ మనకి సీరియల్‌లో చూపించిన దాని ప్రకారం ఏంటంటే ఇలా తను అటు ఇటు వెళ్ళనీయకుండా మాట ఇచ్చాడు కాబట్టి మాట మీద నిలబడాలి కాబట్టి ఇయన్నీ ఏం లేదు. ధర్మరాజు ఏందంటే ఓడిపోతూ ఉంటాడు కదా! ఓడిపోతూ ఉంటాను కాబట్టి బెట్టులు కాస్తూ ఉంటాడనమాట. సో, ఇక్కడ దుర్యోధనుడిది తప్ప, ధర్మరాజుది తప్ప. సో, మీరు బాగా ఆలోచించండి. నేను ఇప్పటి వరకు జరిగిన కథ అయితే అంతా చెప్పాననమాట. నా వరకు వస్తే ఇద్దరి తప్పు కూడా ఉంది. ఓకేనా. ధర్మరాజు ఇలా కావాలని అలాంటి దానికి ఒక వ్యసనంలాగా మారిపోయేసేసి ఆడడం ధర్మరాజు తప్పైతే ఇలా కపటంగా వాళ్ళందరిని ఇలా చేయాలనుకోవడం దుర్యోధనుడి తప్పు కూడా ఉందనమాట. నన్నడిగితే ఇద్దరి తప్పు కూడా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళ తప్పు ఎక్కడ పెరిగిపోయింది అనంటే ద్రౌపది దేవిని అలా చేసినప్పుడు. ఓకేనా. ఒక స్త్రీని ఓకేనా. ఇక్కడ దాసి అనేం కాదు. అలా ఒకవేళ దాసి అంటే దాసిని కూడా అలాగే నిండు సభలో తీసుకొచ్చి అలా అంటే అలా చేస్తారా? చేయకూడదు కదా. ఏమి దాసి అయితే స్త్రీ కాదా?
సో, అలా ఒక స్త్రీని తీసుకొచ్చి నిండు సభలోకి తీసుకొచ్చి ఇంత చేసినప్పుడే వాళ్ళ పాపం ఎలా అయిందనంటే ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. ఇంక్లూడింగ్ కర్ణుడు గూడా. కర్ణుడు 2 సార్లు చెప్తాడనమాట. ఓకేనా? ఇలా దుశ్శాసనుడితో. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి ఏంటి అనంటే దుశ్శాసనుడిని జుట్టు పట్టుకొని తీసుకురమ్మని చెప్పిందే కర్ణుడు గదా! సో, ఈ పాపాల భారమంతా వీళ్ళు మొయ్యాల్సిందే. ఆ పాపాలకు సంబంధించినవంటి ఆ ప్రతిఫలం గూడా వీళ్ళందరూ తినాల్సిందే. ఓకేనా? వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో విలన్స్‌ని హీరోలు చేయొద్దు. ఓకేనా? వాళ్ళంత దారుణమైన పరిస్థితి చేశారు కాబట్టి వాళ్ళకలాంటి చావులైతే వచ్చాయి. సో, ఇది విషయం. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి మీకు వనపర్వం అయితే చెప్పుకుంటూ వస్తాను. థాంక్ యూ ఆల్. జై శ్రీరామ్.